ఇప్పుడు మనం 0.15ని భిన్నముగా ఎలా వ్రాయాలో చూద్దాము. భిన్నము అంటే తెలుసు కదా, ఫ్రాక్షన్స్. ముందుగా దశాంశ భిన్నము తర్వాత ఉన్న సంఖ్యలు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాము. దశాంశ బిందువు అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, 1 అనేది 1/10th స్థానంలో ఉన్నది కాబట్టి దీనిని 1/10గా వ్రాయవచ్చు. అలాగే 5 అనేది 1/100th స్థానంలో ఉన్నది కాబట్టి దీనిని 5 × 1/100 అంటే 5/100గా వ్రాయవచ్చు. అవునా? మనం వీటిని ఈ విధంగా కూడా వ్రాయవచ్చు. 1 × 1/10 ప్లస్ 5 × 1/100 అనగా 1/10 ప్లస్ 5/100. ఇవి తెలుసు కదా మీకు, చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ రెండు భిన్నములను, అంటే భిన్నములు అర్థమైందా, ఫ్రాక్షన్స్ ఎలా కూడాలో, ఈ రెండు భిన్నములు కూడగా అంటే హారములో సమానంగా ఉండాలి. ఇక్కడ ఒక హారము 10 మరి ఒకటి 100. కనిష్ట సాధారణ కారకం తీసుకుంటే 10 100కి ఏమొస్తుంది, 100 అని వస్తుంది. అవునా? దీనిని ఎలా వ్రాయవచ్చు, లవము/100 ప్లస్ లవము/100 అలా రాయవచ్చు. రెండు భిన్నముల్లో 5 ఉంది కాబట్టి 1/100 ప్లస్ 5/100. మొదటి భిన్నము హారములో 10 ఉంది, 100 కావడానికి లవమును హారమును 10తో గుణించవలను. అప్పుడు 10/100 ప్లస్ 5/100 అంటే 10 ప్లస్ 5/100 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 15/100. అవునా? మనం 15ని ఈ విధంగా కూడా వ్రాయవచ్చును, దశాంశ భిన్నము తర్వాత కాబట్టి దీనిని 15th/100th అంటే 15/100th అని వ్రాయవచ్చు. అవునా? రెండు విధములుగా సమాధానం ఒకటే వచ్చింది. ఇప్పుడు 15/100 ఇంకా సింప్లిఫై చేసినచో లవము హారము ఏ సంఖ్యతో భాగింపబడుతుందో చెప్పండి, ఆలోచించండి ఒకసారి. 5. అవునా? 5 15లో 3 సార్లు, అలాగే 5 100లో 20 టైమ్స్ భాగింపబడుతుంది అంటే 15/100 అంటే 3/20. ఈ భిన్నము ఇంకా ఏ సంఖ్యలతో భాగింపబడుతుంది, ఏమన్నా భాగింపబడుతుందా, లేదు కదా, కాబట్టి ఇంకా సింప్లిఫై చేయలేము. 15ని 3/20 భిన్నముగా వ్రాయవచ్చును.